నమస్తే. కల్వకుంట్ల కవిత కాసేపటి క్రితమే ఒక సంచలనమైనటువంటి ట్వీట్ చేసింది. దీనికంటే ముందే మాధవరం కృష్ణారావు కూకట్పల్లి ఎమ్మెల్యే కామెంట్లు చేసిన తర్వాత ఆమె పెట్టినటువంటి పోస్టు గంట అవుతా ఉంది. ఆమె ఆ ట్విట్టర్లో ఒక పోస్టు పెట్టి దాంట్లో దీక్షా దివాస్, విజయ్ దివాస్ ఈ రెండు ఎందుకు ఇవి అన్ని కూడా అధికారం కోల్పోయాక దీక్షా దివాసులు, విజయ్ దివాసుల యొక్క అవసరం ఏముంది అన్నటువంటి అంశాన్ని ప్రస్తావించడం జరిగింది. ఇది ఉద్యమాల గడ్డ, ప్రజలు అన్ని గమనిస్తున్నారు. ఇది ఎవరిని ఉద్దేశించి అన్నది కేసీఆర్ను టార్గెట్ చేస్తూ నేను ఇంతకుముందే కొన్ని వీడియోలలో చెప్పడం జరిగింది. గతంలోనేమో హరీష్ రావు పైన కొన్ని కామెంట్లు, దాని తర్వాత మెల్లమెల్లగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేని టార్గెట్, దాని తర్వాత నెక్స్ట్ మనం నిన్న మొన్న చూసినట్టయితుంటే కేటీఆర్ను టార్గెట్ చేస్తూ ఇక ఇప్పుడేమో నేరుగా వాళ్ళ నాయననే టార్గెట్ చేసినట్టుగా ఇది అర్థమవుతా ఉన్నది. వాళ్ళ నాయనని ఎందుకు టార్గెట్ చేసింది? ఇప్పుడు దీక్షా దివాస్కి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులంతా కూడా ఈ దీక్షా దివాస్ని, విజయ్ దివాసుల్ని ఘనంగా జరుపుకోవాలని చెప్పేసి ఒక పిలుపునివ్వడం జరిగింది. ఈ పిలుపును ఆమె వ్యతిరేకిస్తూ ఉన్నది. అసలు దీక్షా దివాస్ అంటే ఏంటిది అంటే, కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆమరణ నిరాహార దీక్ష చేపట్టినటువంటి రోజు. ఆమరణ నిరాహార దీక్ష చేపట్టినటువంటి దినాన్ని నవంబర్ 29న ఆయన ఆమరణ నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది. కాబట్టి ఆ రోజును దీక్షా దివాస్గా నామకరణం చేయడం జరిగింది. అంటే మరొకసారి కేసీఆర్ యొక్క ఆనవాళ్ళు ఎక్కడికి పోకుండా కేసీఆర్ని స్మరించుకునేలాగా, అంటే ఉద్యమాన్ని స్మరించుకునేలాగా కేసీఆర్ చేసినటువంటి పోరాటమో అది ఆరాటమో ఏదోటి. సో మొత్తానికి ఆయన సంబంధించినటువంటి తెలంగాణ ఉద్యమంలో ఆయన యొక్క పాత్రని మరోసారి తెలంగాణ ప్రజలకి గుర్తు చేసేలాగా బీఆర్ఎస్ పార్టీ వేసినటువంటి ఒక పెద్ద స్కెచ్. అది దీక్షా దివాస్ నవంబర్ 29. ఇక డిసెంబర్ 9 అది విజయ్ దివాస్. అంటే తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించినట్టుగా, తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తున్నట్టుగా కేంద్రం ప్రకటించినటువంటి రోజు డిసెంబర్ 9. కాబట్టి అన్ని రోజుల పాటు దీక్షా దివాసుని, విజయ్ దివాసుని మనం ఈ వారం 10 రోజుల పాటు జరుపుకోవాలనేది ఇది బీఆర్ఎస్ పార్టీ ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా కొన్ని చోట్ల అవైతే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇది ఎవరిచ్చిన పిలుపు అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి కేటీఆర్ ఇచ్చినటువంటి పిలుపు. అంటే ఆమె ఏం మాట్లాడదలుచుకున్నది, ఈ విజయ్ దివాసులు, ఈ యొక్క దీక్ష దివాసులను అధికారం కోల్పోయిన తర్వాత చేసుకోవడం ఎందుకు అనేది. అంటే మరి అధికారం కోల్పోయిన తర్వాత ఇప్పుడు ఆల్రెడీ రాష్ట్రం వచ్చింది, రాష్ట్రం వచ్చి 12 సంవత్సరాలు అయిపోతూ ఉన్నది. మరి ఇప్పుడు దీక్ష దివాసులు ఏంది? నిజంగా బీఆర్ఎస్ పార్టీ కనుక ఒకవేళ కనుక అధికారంలో ఉన్నట్టయితుంటే, బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నట్టయితుంటే నువ్వు నీ దీక్ష దివాసులు చేసుకుంటావా, విజయ్ దివాసులు చేసుకుంటావా, నువ్వు ఏ దివాసులు చేసుకుంటావా అనేది మీ ఇష్టం, కాదనట్లేదు. కానీ మీ పార్టీ అధికారంలో కోల్పోయింది, ఫామ్ హౌస్కే కేసీఆర్ పరిమితం అయిపోయాడు. ఇప్పుడు దీక్ష దివాసులు ఎందుకు? ఇది సామాన్యుల నుంచి వస్తున్నటువంటి ప్రశ్నే. దీన్ని కవిత ఎక్స్పోజ్ చేయడం జరిగింది. ఆమె మాట్లాడిన దానిలో వాస్తవమే ఉన్నది. సో ఇది ఉద్యమాల గడ్డ, ప్రజలు అన్ని గమనిస్తున్నారు. అంటే బీఆర్ఎస్ పార్టీని ప్రధానమైనటువంటి టార్గెట్గా కవిత చేసుకొని మాట్లాడుతున్నట్టుగా అర్థమవుతుంది. కుటుంబ సభ్యులను ఎవరు కూడా వదిలిపెట్టేటువంటి స్థితిలో కవిత కనబడట్లేదు. కవిత ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీని ఖచ్చితంగా బొందబెట్టాలన్నటువంటి ఒక ప్రయత్నం ఆమె విజయవంతంగా ఆ ప్రక్రియలో ఆమె నిమగ్నం అయిపోయినట్టుగా మనం అర్థం చేసుకోవాలి. చాలా కామెంట్లు చేసింది హరీష్ రావు పైన. ఇక్కడ ఉన్నటువంటి ఇంటి దొంగ అని చెప్పేసి మాట్లాడింది, దయ్యాలని మాట్లాడింది, పార్టీని ఆగం చేస్తున్నటువంటి వ్యక్తి అని హరీష్ రావు పైన దుమ్మెత్తి పోసింది మూడు దోషులతోటి. అక్కడ కేటీఆర్ పైన విపరీతమైనటువంటి ధోరణిలో ఆమె మాట్లాడుతూ ఉంది ఇండైరెక్ట్గా. ఇక ఉన్నటువంటి బంధాలని, బంధుత్వాలను అన్నిటి కూడా తెంపుకోవాలన్నటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నట్టుగా అర్థమవుతుంది. కాసేపు క్రితమో మరి ఎందుకో ఆయన మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ ఈయన కాంగ్రెస్ పార్టీతోటి, రేవంత్ రెడ్డితోటి టచ్లోకి వెళ్ళడం జరిగింది పొలిటికల్గా. కాబట్టి వీళ్ళను జైలుకు పంపేందుకు ఆమె కుట్ర చేస్తుంది అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. సరే, ఆమె వాళ్ళ జైలుకు పంపుతుంది ఏందనేది మనకు సంబంధం లేదు. కానీ సో ఆమెకున్నటువంటి ఇన్ఫర్మేషన్, ఆమె ఎందుకంటే అదే పార్టీలో కొనసాగింది కాబట్టి ఆమెకు వాళ్ళు ఉన్నటువంటి లోటుపాట్లు అన్నీ తెలుసు, ఇవంతా కూడా ఆమెకు తెలుసు. సో దీక్షా దివాసులు, విజయ్ దివాసులు ఎవరి కోసం అవి, దేనికోసం అది, ఎందుకు అది? ఇప్పుడు ఎంపీలు మొత్తమే 0కు పరిమితం అయిపోయింది, పార్టీ అధికారం కోల్పోయింది, అసలు పార్టీ లేస్తుందా లేవదా అనేది ఎవరికి కూడా తెలియనటువంటి స్థితిలో ఉన్నప్పుడు ఈ దీక్ష దివాసులు ఎందుకు, విజయ్ దివాసులు ఎందుకు? ఇప్పుడు 12 ఏళ్ళు అయిపోయింది.
ఎందుకు మరి దీక్ష దివాసులు? నువ్వు చేసినవన్నావు, నువ్వే జాతిపిత అంటావు, తెలంగాణకి జాతిపిత అని నువ్వే అంటావు, సావు అంచుల దానిక పోయిన అంటావు, సావు నోట్ల తలకాయ పెట్టి వచ్చిన ఇంకా సావు దగ్గర నుంచి చూసి వచ్చిరని చెప్పేసి అంటావు. సో ఇవన్నీ డైలాగులు ఉన్నాయి కదా, జాతి పితలు, మీరు రాష్ట్ర పితలు, అన్ని పితలు. మరి మళ్ళీ ఈ దీక్ష దివాసులతోటి మళ్ళీ ఏదో సెంటిమెంట్ని రగిల్చేటువంటి ప్రయత్నం ఎందుకు తెలంగాణ ప్రజలపైన మోపాల్సినటువంటి అవసరం ఏమున్నది అనేది ఆమె ప్రశ్నిస్తున్నటువంటి అంశం. ఎటోపాయ మళ్ళీ డిలీట్ చేసింది ఏంది? చేసింది అయిపోయిందా? అట్టట్లా అయితే ఉంది ఉంది. ఇగో ఇక్కడ 53 నిమిషాలు అవుతుంది. సో అధికారం కోల్పోయాక కల్వకుంట్ల కవితకు సంబంధించినటువంటి అఫీషియల్ సంబంధించినటువంటి ట్విట్టర్ ఇది. ఆమె హ్యాండిల్ చేసేటువంటి ట్విట్టర్ ఇది. ఉద్యమాల గడ్డ ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. అంటే వీళ్ళు చేసేటువంటి డ్రామాల, వీళ్ళు చేసేటువంటి నాటకాల, వీళ్ళు చేసేటువంటి వాటిపైన ప్రజలంతా కూడా దగ్గరుండే గమనిస్తూ ఉన్నారు. అది ఆలోచించాల్సిన అవసరం ఉన్నదని చెప్పేసి మరోసారి కేసీఆర్ని టార్గెట్గా చేసుకుని ఆమె ఈ వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. మరి ఈ వ్యాఖ్యల తర్వాత ఒక పక్కన ఇవి చల్లారక ముందుకే మాధవరం కృష్ణారావు కావచ్చు, అలాగే మల్లారెడ్డికి సంబంధించిన అంశం కావచ్చు, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి విషయం కావచ్చు, బీఆర్ఎస్ పార్టీలో కొంతమంది నేతలను ఉద్దేశిస్తూ ఆమె ఇటీవల చేసినటువంటి కామెంట్లన్నీ కూడా మర్చిపోక ముందుకే మరోసారి ఒక పెద్ద బాంబు పేల్చి ట్విట్టర్ ద్వారా ఆమె యొక్క నిరసనను వ్యక్తపరుస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి నన్ను తరిమేసిల్లు, నన్ను మెడలు పట్టుకొని నెట్టేసిల్లు, నన్ను ఒంటరిదాన్ని చేసిల్లు అని చెప్పేసి ఏవైతే ఆమె మాట్లాడుతూ ఉన్నదో దాంట్లో భాగంగానే ఆమె ఎమ్మెల్సీని కూడా ఆమెను పూర్తి స్థాయిలో ఆమెను పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేసింది. పార్టీ నుంచి కూడా ఆమెను సస్పెండ్ చేసింది. సస్పెండ్ చేసిన తర్వాత ఆమె బీఆర్ఎస్నే ప్రధానమైనటువంటి టార్గెట్గా చేసుకొని బీఆర్ఎస్ పార్టీని బొంద పెట్టాలన్నటువంటి ఒక ప్రయత్నం అయితే ఆమె అయితే చేస్తున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఏదేమైనప్పుడు కూడా సరే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు ఉన్నటువంటి వ్యక్తిగతమైనటువంటి గొడవలా, లేకపోతే ఆస్తి పంపకాలా, లేకపోతే పదవుల గొడవలు అనేది ఏంటంటే తెలియదు. కానీ ఆమె బయటకు వచ్చిన తర్వాత మాత్రం ఇప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ అయితే కాకావికలం అయిపోతూ ఉన్నది. ఆమె ఎప్పుడు ఏ బాంబు పేలుస్తుందో ఎవరు కూడా అర్థమయ్యేటువంటి అది లేదు. ఆమె ఎప్పుడు ఏం మాట్లాడుతుందో అర్థమైతలేదు. ఆమె ఎవరిపైన ఎన్ని అబండాలు నిందలేస్తుందో అర్థం కావట్లేదు. నిందలని మనం కూడా చెప్పడానికి లేవు, వాస్తవాలు కూడా ఉన్నాయి దాంట్లో, కాదనట్లేవు. 10 సంవత్సరాలలో బీఆర్ఎస్ పార్టీలో అధికారంలో ఉన్నప్పుడు ఎవరు ఏ విధంగా దోచుకున్నారు, ఎవరు ఏ విధంగా సంపాదించుకున్నారు, ఎవరు ఏ విధంగా కబ్జాలు చేసుకున్నారు అన్నటువంటి కులంకుశంగా ఆమె దగ్గర డాటా ఉన్నది. ఆమె కూడా బయట పెట్టడంతో ఇంతకుముందు మాధవరం కృష్ణారావు సైతం కూడా అవి జీర్ణించుకోలేక ఆమె పైన ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేసినట్టుగా మనం అర్థం చేసుకోవాలి. దాని తర్వాత ఇమ్మీడియట్గా ఈ పోస్ట్ పెట్టిందంటే నేరుగా ఇప్పుడు మాధవరం కృష్ణారావుతో అధిష్టానమే మాట్లాడిపించింది కాబట్టి దీక్షా దివాస్ని అలాగే విజయ్ దివాస్ని ఆమె టార్గెట్గా చేసుకొని కేసీఆర్ని ప్రధానంగా టార్గెట్ చేసుకుని కవిత ఈ వ్యాఖ్యలు చేసినట్టుగా అర్థమవుతా ఉంది. దీక్షా దివాస్ అన్న ఆ రోజు కేసీఆర్ గుర్తొస్తాడు, విజయ్ దివాస్ అన్న ఆయన యొక్క ఆమరణ నిరాహార దీక్షతోటే రాష్ట్రం వచ్చిందని చెప్పేసి అందరూ అనుకుంటారు. కాబట్టి ఈ రెండింటి ఎందుకు అని చెప్పేసి మాట్లాడుతుందంటే ఆమె కేసీఆర్ను వ్యతిరేకిస్తుంది అన్నట్టుగా 100% అర్థమవుతా ఉంది. ఇప్పుడే ఇట్లా ఉన్నట్టయితే ఇంకా రానున్నటువంటి అతి కొద్ది రోజుల్లో ఆమె దగ్గర నుంచి ఆమె యొక్క విశ్వస్వరూపం మనం చూసేటువంటి అవకాశం అనేది ఆమె ఎప్పుడు ఏ బాంబు పెరుస్తుందో మనం వేసి చూడాలి. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.